నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైతే కేటీఆర్ గారి సభ అయితే నడుస్తూ ఉంది ఇందిరా పార్క్లో, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు వందలాదిగా వేలాదిగా వస్తూ ఉన్నారు. సో విద్యార్థులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ జనసంద్రం కూడా చాలా ఎక్కువగా ఉంది. సభకు సంబంధించినటువంటి పర్మిషన్ వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చారు. సో వచ్చినటువంటి విద్యార్థులందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చేతికి నల్ల బ్యాట్లు కూడా కట్టుకొని వస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారి సభ ద్వారా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఏదైతే ఢిల్లీలో ఒక నిరంకుశ పాలన కొనసాగుతుంది, ఇలా భారతదేశం ప్రపంచంలోనే యువతకు మారిపోయారని చెప్పుకునే భారతదేశంలో ఇవాళ యావత్ యువత విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేస్తుంటే ఏసీ గదుల్లో కూర్చున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఢిల్లీ పోలీసులు నిరంకుశ వైఖరి ఏదైతే వ్యవహరించారో విద్యార్థుల మీద దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ఉద్యమం చేసిరో అందరికీ తెలుసు. ఇవాళ ఈ విద్యార్థి ఉద్యమం ఇందిరా పార్క్కి చేరిందంటే ఇవాళ మోడీ ఇవాళ ఢిల్లీ పీఠాలు కదిలినట్టే. తెలంగాణ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం ఇవాళ ఇందిరా పార్క్ నుంచి మొదలైంది. ఇలా కేటీఆర్ గారు తన పుట్టినరోజు ఉన్నా కానీ యావత్ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని ఆశించిన, బీఆర్ఎస్ శ్రేణులు పుట్టినరోజు జరుపుకోవాలని ఆశించిన ఇలా విద్యార్థులు రోడ్ల మీద బాధలు పడుతుంటే నేను పుట్టినరోజు జరుపుకోను, ఇదే విద్యార్థుల మధ్యలో ఆ విద్యార్థుల కోసం నేను పంచుకుంటే తప్ప నాకు పుట్టినరోజు వేడుకలు వద్దని చెప్పేసి ఇవాళ కేటీఆర్ గారి నిర్ణయం మేరకు యావత్ తెలంగాణ విద్యార్థి లోకం ఇలా బీఆర్ఎస్ శ్రేణులు ఇలా ఇందిరా పార్క్కి భారీ ఎత్తున తరలి వచ్చి ఇలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మోడీ పరిపాలన కొనసాగితే మోడీ పతనం ఇందిరా పార్క్ నుంచి మొదలైందని తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లీక్ అయినప్పుడు మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు రాజీనామా ఎందుకు చేయలేదని కూడా బీజేపీ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు మమ్మల్ని విమర్శించిన తప్ప ఇంకోటి రాదు. ఈ అయ్యాల ఏ విధంగా జరిగింది దానికి సంబంధించిన అన్ని ఏమంటారు విచారణ కానీ అన్ని చేయడం జరిగింది. సరే మంచో చెడో ఏం జరిగినా కూడా ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇక విద్యార్థుల పక్షాన పోరాడుతున్నాం. మరి మీరేం చేస్తున్నారు? ఇవాళ నీట్ పరీక్ష తెలంగాణ ఏదైతే రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆ ఏదైతే మెడిసిన్ పరీక్ష ఉందో కేంద్రం మేము చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం గొప్పలకి చెప్పుకొని ఇలా తీసుకొని ఇలా అబాసు పాలైంది కేంద్ర ప్రభుత్వం. ఇలా వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పాలి. ఆయా రాష్ట్రాలు విజయవంతంగా నీట్ పరీక్ష నిర్వహిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పార్టీ కూడా ధర్నాలు చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ కూడా నిరసన తెలుపుతా ఉంది. ఏదైతే పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో మొత్తం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా వాళ్ళు కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ ఉద్యమం మొదలుపెట్టిందో ఏ రాజకీయ పార్టీలు మొదలుపెట్టాలి, సాక్షాత్తు విద్యార్థులు వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ఢిల్లీ వీధుల్లోకి జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి వాళ్ళు పోరాటం చేస్తే ఈ ఉద్యమం మొదలైంది తప్ప ఏ రాజకీయ పార్టీ మొదలుపెట్టిన ఉద్యమం కాదు. విద్యార్థులకు ఏం రాజకీయం సంబంధం అండి? విద్యార్థులు వాళ్ళకి జెన్యూన్గా వాళ్ళు కష్టపడి రాత్రింబాగులు నీట్ పరీక్ష రాస్తే లాస్ట్కి ఆ నీట్ పరీక్ష ఏదైతే ఫెయిల్ అయిందని తెలిస్తే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే స్వయంగా విద్యార్థులే చాలామంది ఇక్కడ చూస్తున్నారు. రాజకీయ శ్రేణుల కంటే విద్యార్థులు చాలామంది ఎక్కువ ఉన్నారు. ఎందుకోసరండి విద్యార్థులు పెట్టిన ఉద్యమానికి మేము తోడుగా నిలవడం తెలిసింది తప్ప ఇది సాక్షాత్ విద్యార్థుల ఉద్యమం. ఇలా బీజేపీ ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తుందండి? ఇలా కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేస్తలేడు? నీట్ ఎంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్న పరీక్ష కాబట్టి ఇలా ఏదైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో దాన్ని ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇవాళ విద్యార్థులు బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు కాదు. బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా నరేంద్ర మోడీ రియలైజ్ కావాలి, కేంద్రం ఆయనతో రాజీనామా చేయించాలి. ఆయనతో రాజీనామా చేయిస్తే యావత్ క్యాబినెట్కి ఇలా భయం లేకుండా పోయింది. మేము ఎట్లా వ్యవహరించినా కూడా మమ్మల్ని అడిగేటోడ లేడు అనే విధంగా ఈ ఢిల్లీ క్యాబినెట్ ఏదైతే వ్యవహరిస్తుందో ఇలా మోడీ అనుకుంటున్నాడు దేశం మొత్తం నేను పైలాంచిపోయినా, దేశం మొత్తం నేను కాషాయం మాయం చేసిన, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నాడు. విద్యార్థులు తలుచుకుంటే మంచి రాజకీయ నాయకులే అదల పాతాళానికి పోయారు. మోడీ పెద్ద విషయం కాదని మోడీ గ్రహించాల్సిన అవసరం ఉంది.